కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయామంటూ నిరుద్యోగులు రైతులు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. శనివారం కాకినాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమవడం వల్లే అమరావతి రైతులు మొదలుకొని డీఎస్సీ అభ్యర్థుల వరకు ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ ముందే గోడు వెళ్లబోసుకుంటున్నారని తెలిపారు. రైతులకి టైంకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, లేదా రైతులకి టైంకి ఉచిత పంటల బీమా పథకం జగన్ గారు అమలు చేసినట్టుగా ఇచ్చారు. ఇవే గుర్తుగా ఉంటాయి. ఉత్తరాంధ్రకి తలమానికం. కోస్తా జిల్లాలో అతిపెద్ద హాస్పిటల్లో మందులు లేవు, సరిపడా మందులు లేక రోగులు అల్లాడిపోతున్నారు. మళ్ళీ ఇంకెవరూ నిలదీయలేరు. బీజేపీ, జనసేన మీ కూటమిలో భాగస్వాములు, కాంగ్రెస్ మీకు రహస్య మిత్రులు. ఇక కమ్యూనిస్టులు అయితే వాళ్ళకి చెప్పక్కర్లే, ఎందుకంటే వాళ్ళకున్న శక్తి మేరకి అప్పుడప్పుడు పోరాటాలు చేస్తున్నారు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, కానీ పెద్ద ఎత్తున ఉధృతంగా చేసే పరిస్థితి లేదు. ఇంక ఎవరయ్యా మిమ్మల్ని నిలదీస్తారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మేము సూటిగా అడుగుతున్నాం. మీరేదో ఈ మధ్యన మీడియాలో చూసా, 3 ప్రాంతాల్లో 3 సభలు పెడతాం, సంక్షేమానికి ఒకటి, అభివృద్ధికి ఒకటి అని చెప్తున్నారు. నేను సూటిగా కొన్ని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభల్లో మేము అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చామని గుండెల మీద చేసుకుని దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతారా? మీ సూపర్ 6 తీసుకోండి. మీ సూపర్ 6లో మీరేం చెప్పారు? ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పారు కదా, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పత్రికల్లో ఇచ్చారు కదా. ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద 18 నుండి 59 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నవారికి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అమలు చేశారా అని అడుగుతున్నాం మేము. మీ నిరుద్యోగ భృతి నెలకి 3000 ఇస్తానన్నారు కదా. ఇవాళ వరకు ఏ ఒక్క నిరుద్యోగికైనా భృతి ఇచ్చారా? ఇచ్చామని మీరు గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతారా? లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాల్లో ఏ విధంగా అయితే లబ్ధిదారులు జాబితాలు పెట్టారో ఆ విధంగా ఇదిగో ఆడబిడ్డ నిధి లబ్ధిదారులు వీళ్ళు, ఈ గ్రామంలో నిరుద్యోగ భృతి పొందిన వాళ్ళు వీళ్ళు అని మీరు ఏమైనా పెట్టగలుగుతారా? మీరు 50 ఏళ్లకే బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు, గుర్తుందా? ఉంటే అమలు చేస్తారా లేదా? చేస్తే ఎప్పుడు చేస్తారు? చేసేసి ఉంటే, అది కూడా చేసామని మీరు భావిస్తే ఎంతమందికి ఇచ్చారు? తల్లికి వందనం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టారు. కనీసం పరీక్షలో కాపీ కొట్టి పాస్ మార్కులను తెచ్చుకోవాలి కదా. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లికి వందనం అన్నారు. ఆయన ఒక పిల్లాడికే ఇస్తే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. మరి అదే నిజమైతే ఇవాళ సుమారు ఇక్కడ ఉన్న విద్యార్థుల కన్నా ఎందుకు విద్యార్థుల సంఖ్య తగ్గింది? మేము అడుగుతున్నాం, చెప్పండి. ఎందుకు తగ్గింది విద్యార్థుల సంఖ్య? ఇంచుమించుగా అమ్మఒడిలో అంటే ఇప్పుడున్న ఏది తల్లికి వందనంలో 87,41,885 మంది విద్యార్థులుంటే వాళ్ళలో 20 లక్షల మందికి మీరు ఎగ్గొట్టారు. 13,112 కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తే మీరు కేటాయించింది 8,456 కోట్లు, ఖర్చు పెట్టింది 8,389 కోట్లు చెల్లించింది. అంటే ఎగ్గొట్టారని ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఓకే, ఫ్రీ బస్సు 16 కేటగిరీలు పెట్టారు. బస్సులు 16 కేటగిరీలు ఉన్నాయి. 5 రకాల కేటగిరీ బస్సులు ఎక్కాలి. ఇంకా బస్సులో ప్రయాణం చేసే మిగతా ప్రయాణికుల సంగతి పక్కన పెట్టండి. మహిళలు మిమ్మల్ని ఏ విధంగా తిడుతున్నారో ఒకవేళ సీక్రెట్ కెమెరాలు ఉన్నా, లేకపోతే మీకున్న ఏఐ టెక్నాలజీ వాడి చూడండి ఒకసారి మిమ్మల్ని ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటున్నారు. దీపం ఏడాదికి 3 సిలిండర్లు కదండి ఇస్తానన్నారు. 3 ఎన్ని ఇచ్చారండి? ఈ 2 ఏళ్లలో 1 లేదా 2, మరి 6 సిలిండర్లు కదా ఇవ్వాలి.
అది కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారా? అది ఇవ్వలేదు. ఇవాళ అన్నదాత సుఖీభవ